ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ చిన్న కొడుకు రవి మోహన్ కష్టాలకు ఇంకా శుభం కార్డు పడలేదు. అతని వైవాహిక జీవితమే కాదు, కెరియర్ సైతం అప్ అండ్ డౌన్స్తో సాగుతోంది. భార్యకు విడాకులిచ్చి ప్రశాంత జీవితం గడపాలని భావించిన రవి మోహన్ ఇటీవలి ఓ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అందులో బ్రో కోడ్ అనే సినిమాను మొదలుపెట్టాడు. కార్తిక్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య, అర్జున్ అశోకన్, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ బ్రో కోడ్ వివాదాలకు తెరలేపింది. ఓ ప్రముఖ బ్యావరేజ్ కంపెనీ తన లిక్కర్ బ్రాండ్ లోగోను మూవీకి టైటిల్గా పెట్టారని, ఆ పేరును మార్చాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో కేసు పెట్టింది. దాంతో లిక్కర్ బ్రాండ్, మూవీ టైటిల్ లోగో దాదాపుగా ఒకేలా ఉన్నాయని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు బ్రో కోడ్ టైటిల్ను మార్చమని చెప్పింది. అయితే బ్యావరేజ్ కంపెనీ కోర్టుకు వెళ్లడం వెనుక వేరే కథ ఉందని రవి మోహన్ చెబుతున్నాడు. బ్రో కోడ్ లిక్కర్ బ్రాండ్ను తమిళనాడులోకి కూడా తీసుకురావాలని భావించిన ఆ సంస్థ తమ సినిమాలో దాన్ని ప్రమోట్ చేయమని కోరిందని, ఇది కరెక్ట్ కాదని, తన సినిమా పేరు, బ్రాండ్ పేరు ఒక్కటైనంత మాత్రాన తాను అలా ప్రమోట్ చేయనని చెప్పానని రవి మోహన్ అంటున్నాడు. తన సినిమా ద్వారా తమ బ్రాండ్ను ప్రమోట్ చేసుకోలేమని భావించిన ఆ లిక్కర్ కంపెనీ ఇప్పుడు ఆ టైటిల్ వాడుకోకూడదని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిందని రవి మోహన్ చెబుతున్నాడు. అయితే ఇప్పటికే తాను ఈ టైటిల్ విషయమై మద్రాస్ హైకోర్టులో కేసు వేశానని, తనకున్న హక్కులకు భంగం కలిగించకుండా చూడమని కోర్టును కోరానని, ఈ కేసు విషయమై మద్రాస్ హైకోర్టు నవంబర్ 21 వరకు ఇంటరమ్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపాడు. లిక్కర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టుకు ఎక్కడం ఓ పబ్లిసిటీ స్టంట్ అని రవి మోహన్ చెబుతున్నాడు. మరి బ్రో కోడ్ టైటిల్ అతనికి దక్కుతుందా? లిక్కర్ కంపెనీ పేరును సినిమాకు పెట్టాడని సెన్సార్ బోర్డు అంగీకరిస్తుందా అనేది వేచి చూడాలి.